కార్యక్రమాల నిమిత్తమై మన గ్రామానికి వచ్చేసిన మన ప్రియతమ నాయకులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి మరియు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మార్ట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారు మరియు శేఖర్ గౌడ్ గారు, మరి అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎల్లయ్య గారు, భోజన గారు, పక్క గ్రామ సర్పంచ్ మీ పాత సర్పంచ్ ఒడ్డెన గారు, మన చైర్మన్ సొసైటీ చైర్మన్ శ్రీధర్ గారు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి సర్పంచులు మరియు ఈ గ్రామం నుంచి పాల్గొనే పుర ప్రముఖులందరికీ కూడా ఉదయపూర్వకం తెలియజేస్తూ ఉన్నాం. ఇంత చిన్న గ్రామమైనా మరి లేట్ అయినప్పటికీ మరి ఇంతమంది కార్యక్రమానికి గ్రామస్తులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అనుకున్న టైం ప్రకారం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినప్పటికీ మీరు వెయిట్ చేయడము, చిన్న గ్రామం అయినప్పటికీ అమలాన్ దత్త గారు, రాజు గారు, మరే విధంగా చందర్గౌడ్ గారు, ఈ శ్రీనివాస్ గారు, శంకర్ గారు, ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మాకు అందరూ సుపరిశీలే కాబట్టి మరి ఈ కార్యక్రమం హాజరయ్యి మరి కవర్కి విజయవంతాన్ని చేయడానికి కృషి చేసి మేము దాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ చిన్న గ్రామం అయినప్పటికీ మరి మొదటి విడతగానే మీకు ఈ గెలిచిన 15 సంవత్సరాల నెలల్లోనే మరి గ్రామానికి దాదాపు 50 లక్షలు పెట్టి ఈ రోడ్డు రిపేర్ చేయడము, మరి అదేవిధంగా ఈ గ్రామానికి సీసీ రోడ్ల నిమిత్తం మరి 15 లక్షలు ఇవ్వడము, అదేవిధంగా వివిధ కార్యక్రమాలన్నీ మీకు తెలుసు గత 10 సంవత్సరాల నుంచి మన గ్రామానికి ఒక రేషన్ కార్డు కూడా రాలేదు, ఒక ఇల్లు కూడా వచ్చేదమ్మా వాళ్ళకి ఇల్లు వచ్చాయి మీకు ఇంత 10 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి వచ్చి తన చేతుల మీదుగానే మీకు ఎన్ని ఇండ్లు వస్తాయి, ఎన్ని రేషన్ కార్డులు వస్తాయి, అదేవిధంగా మీ అభివృద్ధిలో సార్ ఏ విధంగా భాగస్వాములు అవుతారు, మరి అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ మీకు ఏం చేస్తుంది, భవిష్యత్తులో మీరు కూడా మరి ఇన్ని సహకారాలు తీసుకున్నందుకు మరి కాంగ్రెస్ పార్టీతో ఏ విధంగా కొనసాగాలి, మన పార్టీని కానీ మన నాయకుడు ఉండే భూపతి రెడ్డి గారికి అదేవిధంగా ప్రోత్సాహాన్నిస్తూ వారికి మనం మద్దతుగా ఈ కార్యక్రమం ముందుకు పోతూ ఉంటే మరి చేసిన రుణం తీసుకోవాలి. కాబట్టి మన వారికి సహాయ సహకారం చేస్తూ మరి వారిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకున్నాం కాబట్టి వారికి కూడా మన ఎల్లకాలం మద్దతుగా ఉండి మరి మన పక్క గ్రామం సారథి కూడా ఇది మీది కూడా గుండారి శివారికి వస్తుంది, మన సార్ కూడా పక్క జలాల్పూరే కాబట్టి మొత్తానికి మన స్థానికుడు మన గ్రామస్తుడి కిందకే మన ఎమ్మెల్యే గారు మనకు తెలుసు కాబట్టి ఎమ్మెల్యే గారిని మన గ్రామంలో ఒక సభ్యుడిగా మనం చూడాలా, సార్ కూడా మనల్ని కూడా స్థానికులుగా సార్ గ్రామంలో ఒక సభ్యులుగా మనం కూడా చూసి అదేవిధంగా మనం గౌరవించడం కానీ మీ అభివృద్ధిలో కానీ మీ వ్యక్తిగత కార్యక్రమాల్లో కానీ అన్నిటి కూడా భాగస్వాములై మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకొని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియ సెలవు తీసుకుంటా ఉన్నాను. వివిధ కార్యక్రమాల్లో భాగంగా రామ్నగర్, శాస్త్రీనగర్లో వివిధ శంకుస్థాపనలు మరి అయినటువంటి రోడ్ల ప్రారంభోత్సవాలు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఫౌండేషన్కి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన శాసనసభ్యులు స్థానికుడు మన డాక్టర్ భూపతి రెడ్డి గారు, వారు ఉద్యమాల్లో తెలంగాణ సాధన కోసం ఎంతో శ్రమించి ఆ ప్రభుత్వంలో గత ప్రభుత్వం టీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా ఉన్నా అక్కడ జరిగినటువంటి నచ్చక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి ఇలా మన ముందు మనందరూ సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిన అటువంటి మరి కార్యాధ్యక్షుడు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వేరే వేదిక మీద ఉన్నటువంటి నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారికి, కాంగ్రెస్ నాయకులు బాగారెడ్డి గారికి, భోజన్న గారికి, ఒడ్డెన్న గారికి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లయ్య గారికి, ఖానాపూర్ రాజేందర్ గారికి, డైరెక్టర్ అన్నగారికి, బాగారెడ్డికి, కిరణ్, రాజు, నగేష్, మోహన్ ఈ ప్రాంత వాస్తవులు గ్రామ నాకు పెద్దన్న లెక్క నేను ఎప్పుడు అన్న అని పిలుస్తా దత్తన్న గారికి, రాజు మరి ఇటు ఉన్నటువంటి అందరి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు 10 సంవత్సరాలు ఒక దుష్ట పాలనలో ఉండి వారు చేస్తామన్నవి చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఎంత దోచుకోవాలో అంత దోచుకొని మరి ఎక్కడికక్కడ మరి వాళ్ళకు కావాల్సినటువంటి బిల్డింగ్లు, ఫామ్ హౌజులు, భూములు ధరణి పేరు మీద లక్షల ఎకరాలు కొల్లగొట్టి ఈ రాష్ట్రాలన్నీ అతలాకుతలం చేసినటువంటి మహానుభావుడు మరి ఇవాళ ఫామ్ హౌస్లో నిద్రిస్తున్నటువంటి మన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు,
అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కవిత కానివ్వండి, ఆ కవిత దొరసాని అయితే లిక్కర్ రాని, మరి అందరూ మొగోళ్ళు లిక్కర్ మీద వ్యాపారాలు చేస్తుంటే ఆ ఇంట్లో ఆడోళ్ళు లిక్కర్ వ్యాపారం, మరి లిక్కర్ను ఎన్ని విధాల దాన్ని చేయాలో అన్ని విధాలు చేసి ఢిల్లీలో ఓ 10-20 వేల కోట్లు కొల్లగొట్టినటువంటి దొరసాని. అదేవిధంగా బావ హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఈ అప్పులలో దాదాపు 2-3 లక్షల రూపాయలు వీళ్ళ వీళ్ళకే చెంది ఉంటాయి. దాంతోపాటు కాళేశ్వరం చేసిరి, అదొక కూలేశ్వరం అయిపోయింది. దానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది, అలాది 1,00,000 పైసలకు కూడా పనికిరాదు. ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి, మరి ఇటువంటి దివాలా తీసినటువంటి వ్యక్తి ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, కేజీ నుంచి పీజీ విద్య అన్నాడు, విద్యార్థులకు ఏదో చేస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇంటికో ఉద్యోగం, ఇవన్నీ చెప్పి 10 సంవత్సరాలు మనందరినీ బమ్మెపెట్టి మరి రాష్ట్రాన్ని అతలకుతలం చేసి, ఇవన్నీ గమనించి ప్రజలు మరి ఇక్కడ ఏ పార్టీ అయితే కరెక్టో, ఎవరికి పట్టం కడితే బాగుంటుందో అని ఆలోచన చేసి మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం వచ్చింది కాబట్టి మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయితేనే బాగుంటుందని, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో భూపతి రెడ్డి గారి నాయకత్వంలో మనమైతే మంచిగా ఉంటుంది, ఈ కార్యక్రమాలన్నీ మంచిగా సాగుతాయి, మరి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్ని విధాలా బాగుంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి మరి పట్టం కట్టడం జరిగింది. పట్టం కట్టిన మొట్టమొదట గతంలో కరెంట్ మనం 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉచిత కరెంటు స్టార్ట్ చేసినాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు మీద మొట్టమొదటి సంతకం చేసిండు. అప్పుడు ఉన్న బకాయిలు మాఫ్ చేసిండు. అప్పుడు ఎలక్ట్రిసిటీ మీద ఎన్నో కేసులు వేస్తుంటారు, ఆ కేసులన్నీ మాఫ్ చేసి మనకు ఉచిత కరెంట్ ఇచ్చిండు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మన పాలనలో ఏదైతే ఉచిత కరెంటు స్టార్ట్ అయిందో ఇప్పటి వరకు అదే నడుస్తూ ఉంది. ఆ రోజు ఆరోగ్యశ్రీ మనకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో స్టార్ట్ చేసినాం 5 లక్షల కాడికి. ఇవాళ దాన్ని మన రేవంత్ రెడ్డి గారు భూపతి రెడ్డి గారి నాయకత్వంలో 10 లక్షలకు పెంచుకున్నాం. అదేవిధంగా ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలే, ఇందిరమ్మ ఇల్లు మాత్రమే మనం ఇందిరమ్మ పాలనలో చూసినాం. మరి ఏ ఒక్క గ్రామంలో పోయినా ఏ పేదోడికి కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ ఇల్లు ఇచ్చిందనంటే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ పేదలకు అసైన్మెంట్ భూములను, సర్కారు భూములన్నింటినీ ఇచ్చి అందులో కావలసిన బోరుబావిలు, మోటార్లు, పంపులు ఇచ్చి పేదోడిని ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మనం అధికారంలో తెచ్చుకుంటే బాగుంటుందని రైతులు ఒక దిక్కు, ప్రజలు బలహీన వర్గాలు ఒక దిక్కు ఇలా కాంగ్రెస్ పార్టీని తీసుకోవడం జరిగింది. మొట్టమొదట రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాగానే మరి ఆయన చెప్పినట్టు మహిళలందరికీ ఉచిత బస్సు మీద మొట్టమొదటి సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు రాజ్యం రాగానే, ఇందిరమ్మ రాజ్యం రాగానే ఇక్కడ భూపతి రెడ్డి గారి నాయకత్వంలో మనమంతా మరి మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, గౌరవ ఆఫీసర్లకు కానీ, ఉపాధ్యాయులకు కానీ అన్ని విధాలుగా అంచెలంచెలుగా చేసుకుంటే ఈ రాష్ట్రాన్ని ముందంజలో నడిపిస్తున్నటువంటి మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదట మరి మహిళలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 500 రూపాయలకే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో 1200 రూపాయలు సిలిండర్ని మరి రేవంత్ రెడ్డి గారు రాగానే 500కే మరి మహిళా సోదరులకు ఉచిత కార్యక్రమాన్ని తీసుకోవడం చేసి ఇలా 500కే సిలిండర్ను తీసుకురావడం జరిగింది. ఇకపోతే నిన్న మొన్నటి మాట, ఉగాది నాడు ఏదైతే ఈ రాష్ట్రంలో దొడ్డు బియ్యం కంట్రోల్ షాప్లలో ఇస్తున్నారో వాటిని ప్రజలు సక్రమంగా వినియోగించుకుంటలేరు, మరి వారు తింటలేరు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏవైతే బియ్యం తింటుండో ఇక్కడ మన దగ్గర భూపతి రెడ్డి గారు ఏ బియ్యం తింటుండ్రో మరి ఈ కాంగ్రెస్ నాయకులంతా కలిసి మనం పేదలకి మనం తినే బియ్యాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో ఇవాళ సన్న బియ్యం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా సంక్షేమ కార్యక్రమాలు. ధరణి ద్వారా ఎంతోమంది రైతులు
నష్టపోతున్న సందర్భంలో మరి కొత్తగా ఈరోజు నిన్న మొన్న భూభారతి స్కీమ్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎటువంటి ధరణిలో అన్యాయం జరిగినటువంటి అందరి రైతులకు న్యాయం జరుగుతుందనే మాట మన నాయకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ ఏదైతే 2 లక్షల వరకు 25 లక్షల మందికి 20,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఇట్లా తీసుకుంటా పోతే రాహుల్ గాంధీ గారు బీసీ కులగణన తీసుకొని రేపు బీసీలకు లెక్క కట్టి మరి ఉన్నటువంటి 56% ఉన్న బీసీలు ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కల్పించడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది రాహుల్ గాంధీ గారిది. అదేవిధంగా ప్రతి కులానికి ఏ రేషియో ప్రకారం ఏ కులం ఎంత ఉందో అంత ఈ పద్ధతిలో రేషియో ప్రకారమే రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచనతో సోనియా గాంధీ గారు కానీ ఖర్గే గారు కానివ్వండి, మరి రాష్ట్రంలో మరి మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఇలా అందరికీ అట్టడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేర్చే విధంగా కులగణన చేయడం జరిగింది. ఇదే విధంగా ఇట్లా తీసుకుంటా పోతే చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. మీరన్నిటినీ మీరంతా ఉపయోగించుకోవాలా. యువకులకి రాజీవ్ యువశక్తి అనే రాజీవ్ యువశక్తి కదా, రాజీవ్ యువశక్తి పేరు మీద 4 లక్షల వరకు మరి నిరుద్యోగులైన ప్రతి ఉద్యోగికి నిరుద్యోగమైన ప్రతి యువకుడికి మరి ఆ స్కీముల ద్వారా మరి వృత్తి పని చేసుకోవడానికి పని కల్పించే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగిన నిర్ణయాన్ని యువకులు సక్రమంగా ఉపయోగించుకొని మరి ఎవరైతే గ్రామాలలో ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళంతా దాన్ని ఆలోచించుకుంటా తీసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. వీటన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇంకా వచ్చే పండుగలు మస్తున్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మరి ప్రజల దగ్గరికి పోయి మనం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ సక్రమంగా తీసుకుపోయి వారికి వివరించే విధంగా వివరించి మనం వాళ్ళ ద్వారా ప్రజల ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలనో అదంతా కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచించాల్సిన ఆసన్నమైన సమయం ఇది. ఈ విధంగా చూసుకుంటే మరి దేశంలో కానీ భారతీయ జనతా పార్టీ కులాల మీద మతాల మీద రాజ్యం చేస్తూ ప్రతి దేశంలో శ్రీరాముడి పేరు మీద ఈ రాష్ట్రంలో మతాల కులాల పేరు మీద మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని అబ్కీ బార్ 420 అంటే మన రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన చేసిర్రు. బాపూజీ కలలు కన్నటువంటి ఈ రాజ్యంలో అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ రాజ్యాంగంలో మరి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాన్ని ఏ విధంగా అయితే మనం దాన్ని అధిగమిస్తామో దానికి మరి రాహుల్ గాంధీ గారు కార్యక్రమం తీసుకొని జై బాపు జై భీమ్ జై సంవిధానం అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వీటిని కూడా నడిపిస్తూ మరి మన నాయకులు భూపతి రెడ్డి గారు ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేస్తూ అభివృద్ధి అయినటువంటి రోడ్లకు ప్రారంభోత్సవాలు చేస్తూ మరి ఇంత మండు టెండలో తిరుగుతున్నటువంటి మన నాయకుడికి మన అందరం అండగా ఉండి అమ్మలు అక్కలు రాబోయే రోజుల్లో భూపతి రెడ్డి గారికి మనం అంతా సమైక్యంగా కష్టం చేసి మరి వాళ్ళ నాయకత్వాన్ని భూపతి రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి మనమంతా అండగా ఉండాల్సిందిగా మీ అందరిని వేరుకుంటూ పేరు పేరున సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మరి ముఖ్యంగా మన గుండారం రోడ్డు నుండి షాసీనగర్ వరకు రోడ్డు రెన్యువల్ 50 లక్షల రూపాయలు. అదేవిధంగా మరి గ్రామంలోని సీసీ రోడ్స్ డ్రైనేజ్ కొరకు 17 లక్షల రూపాయలు. వివిధ వేరే ఇంకా కొంచెం అంగన్వాడీ స్కూల్లో టాయిలెట్ కావాలనంటే తర్వాత స్కూల్ రిపేర్స్ కొరకు మొత్తం మీద 68,64,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య గారు, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, మరి మన మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు ముప్ప గంగారెడ్డి గారు, అదేవిధంగా బాగారెడ్డి గారు, భోజన్న గారు, మరి మన సింగిలిండో చైర్మన్ శ్రీధర్ గారు, ఒడ్డేన గారు, మోహన్ గారు, రాజు గారు, అదేవిధంగా మరి నగేష్ గారు, మరి అందరు కూడా పెద్దలు, మన గ్రామానికి సంబంధించినటువంటి దత్తు, మళ్ళా తన పేరు
కాజాబాయి, మళ్ళీ రాజు, వీళ్ళందరూ మాజీ సర్పంచ్ గారు, నిజాం, అందరు కూడా పేరు పేరున వారందరికీ, అదే మరిగా మరి మన గ్రామానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అక్క జిల్లాలందరికీ, మరి అక్కడ ఇంకా రాజు, మన రాజలింగం ఉన్నాడు, మన రాజేందర్, కిరణ్, బాగారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పేరు పేరున పత్రికా విలేకరులు అందరూ కూడా, ముఖ్యంగా ఈ మహిళా సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. శాస్త్రీనగర్ చిన్న గ్రామం అయినప్పటికీ మరి ఇక్కడ చాలా ప్రజలంతా కూడా ఒక మాట మీద ఒక యునైటెడ్గా ఉంటారు. నిజామాబాద్ దగ్గరున్న మరి వెనుకబడిన ప్రాంతంగానే ఉండింది. ఆ రోజు ఎన్నికలప్పుడు మమ్మల్ని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తప్పకుండా మీ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు, గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి ఏదో బంగారు తెలంగాణ చేస్తామని చెప్పారు, కానీ మరి ఒక బంగారు కుటుంబాన్ని నిర్మించుకున్నారు. ఇవాళ 8 లక్షల కోట్లు అప్పు చేసి ప్రతి పౌరుడి మీద, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల మీద, ఇక్కడ ఉన్నటువంటి చిన్న పాప మీద కూడా 2 లక్షల రూపాయలు అప్పు చేసిపోయింది. వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, బిడ్డ ఒక 4, అల్లుడు ఒక 4, కొడుకు కేసీఆర్ అయితే 500 ఎకరాల ఫామ్ హౌస్. ఇక మన దగ్గర ఉన్న మాజీ ఎమ్మెల్యే కూడా మీకు తెలుసు ఎన్ని ఇండ్లు ఉండేనో అప్పుడు ఎన్నికలప్పుడు చెప్పుకున్నాం. కానీ శాస్త్రీనగర్లో ఒక ఇల్లు రాలే, ఒక చదువుకున్న పిల్లగానికి ఒక ఉద్యోగం రాలే, ఎవరి పేదవారికి ఒక ఎకరం భూమి కూడా రాలేదు. కాబట్టి మనం అందరం కూడా వీళ్ళను మరి ఈ ఫెడరలిస్టిక్ వ్యవస్థను, ఈ కుటుంబ పాలనను, ఈ అవినీతి పాలనను అంతమొందించాలని చెప్పి మన కంకణం కట్టుకొని ఇవాళ మనం తీసుకొని పోయి బంగాళాఖాతం పడేసినాం. టీఆర్ఎస్ పడేస్తే ఏమైంది, ఇప్పుడు ఆయన పడేసినాక ఒకసారి తాగిండు, మంచిగా కాలు ఇరిగింది, బాత్రూంలో పడ్డాడు, కాలు ఇరిగింది. ఇరిగినాక మరి ఇంట్లో వండుకోవాలన్నా ఇలా కుట్రలు అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీని కూలగొడుతున్నాడు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో, ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు, మన వెనకకెళ్ళి చేతి పెట్టి చూపిస్తున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగపరంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మీరు ఓట్లతోని 65 మంది ఎమ్మెల్యేలతోని అబ్జల్యూట్ మెజారిటీగా ప్రభుత్వం ఫామ్ చేసి 15 నెలలు కూడా కాలే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ కూలిపోవాలా, కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసింది అని అంటే, మీరు 10 ఏళ్ళు చేసి ఒక రోడ్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు, ఇవాళ దోచుకొని ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారంటే దేని కొరకు కాంగ్రెస్ పార్టీని కూలగొడతారు? వాడు ఒక దిబ్బాక ఎమ్మెల్యే అని ఉన్నాడు అంటే, రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరు కలిసి డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళు కొని మీరు ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్పారంట ఆయనకు. అంటే ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు అట్లనే చేశారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారు. అట్లా అదే జరుగుతుంది అనుకుంటారు, కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు అమ్ముడు పెట్టడం లేరు. కొడుక ఖబర్దార్, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఇది 5 ఏళ్ళు ఉంటుంది, ఖచ్చితంగా 5 ఏళ్ళు ఉంటుంది. ఇంకా మీ అందరి దయతోని 15 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీరేం ఇంకా మీకు అవసరం ఇంకా జైల్లో ఊసలు లెక్క పెట్టాడు, కానీ ఇంకా మన కళలు కనకండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళ బిడ్డ వస్తుంది, మొన్న వచ్చి నేను పింక్ బుక్లో రాసుకుంటా, పింక్ బుక్ అంటారు ఏమో పోలీసు వాళ్ళు కదా రెడ్ రాసినట్టు. అంటే ఎవరు అవినీతి పరులు? పింక్ బుక్లో మేము రాసుకోవాలి, రెడ్ బుక్లో మేము రాసుకోవాలి మీ పేర్లు, మీరు ఏమేమి అవినీతి చేసిరో, ఎక్కడ లిక్కర్ దందా చేసిరో, ఏమేమి ఏడ భూములు కబ్జా చేసిరో మేము రాసుకోవాలి. కానీ మీరు అంటే ఇప్పుడు ప్రజల మీద రాస్తారా? అంటే ఎన్నికైనా ప్రజాప్రభుత్వాన్ని ఇలా గద్దెదించాలనే కుట్రలు అంతా ఉన్నారు. దాంట్లో టీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి, ఇక బీజేపీ వాళ్ళు అంటారు, బీజేపీ అంటే ఏంది? భారతీయ జనతా పార్టీ. ఆయన మోడీ గారికి హైదరాబాద్లో పులులు సింహాలు కనబడ్డాయంట, ఏనుగులు కూడా కనబడ్డాయంట. మాకైతే ఎప్పుడు కనబడ్డాయి? హైదరాబాద్లో ఉంటాయి 25 ఏళ్ళ నుండి, చిన్న చదువుకున్నప్పటి నుండి. అంటే ఏ జూల పార్కులో చూసిండో కానీ మరి పులులు సింహాలు కనబడ్డాయంట. ఇక ప్రధానమంత్రి కూడా అబద్ధాలు మాట్లాడితే ఈ దేశాన్ని పరిపాలించేటువంటి 11 ఏళ్ళ నుండి పరిపాలిస్తున్నారు. ఇవాళ మన 6 ఏళ్ళ నుండి అరవింద్ గెలిచిన ఒక్కసారైనా మన ఊరికి వచ్చిందా? మీరు ఎట్లున్నారు? మంచి చెడు అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వాదించినట్టే వాళ్ళు కళలు అంటున్నారు. మళ్ళా కళలో కూడా టీఆర్ఎస్ మళ్ళీ అధికారానికి వచ్చేది లేదు. ఇక్కడ తెలంగాణలో ఆ భావజాలమే లేదు, అసలు బీజేపీ కూడా వచ్చే పరిస్థితి లేదు. 8 సీట్లు కూడా సరిగ్గా రాలే, అది కూడా టీఆర్ఎస్ ఎవటి వచ్చినాయి. 8 సీట్లతో ప్రభుత్వం ఎట్లా ఫామ్ చేస్తారు? అంటే వాళ్ళు కళలు కంటూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మీకు అందరు కూడా మీరు గమనించాలి, మేము ఆ రోజు మాట ఇచ్చినాము. 8 మన అంటే 15 నెలల్లో
ఏమేం చేయాలన్నా ఒకటి చేసుకుంటూ వచ్చినాం. ఎన్ని అప్పులు ఇబ్బంది పాలైనా మనము మరి ఇందిరమ్మ పార్టీ ఇది దేశం కొరకు త్యాగం చేసినటువంటి పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. మనమే ఈ తెలంగాణను కాపాడాలా, మన పునర్నిర్మాణం మనమే చేయాలా, మన ప్రజలకు ఇచ్చిన మాట మీద ఉండాలని చెప్పి మీరు ఎట్లయిందంటే ఇప్పుడు మన ఇల్లు దివాలు తీసిందనుకో కూడా అప్పు కూడా ఇచ్చేటోడు. అయితే అట్లా తయారైంది, ఇప్పుడు తయారేసిపోయింది. ఇప్పుడు మనకు అప్పు కూడా ఊడతలేదు సరిగ్గా బయట. అయినా కానీ పేదోళ్ళకి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మనం నిలబెట్టుకోవాలని చెప్పి ఇలా మీకు అందరు కూడా తెలిసి ఇక్కడ అక్కజల్లేళ్ళందరూ కూడా మరి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. అదేవిధంగా ఆర్టీసీ బస్ ఫ్రీ ఇస్తున్నాం. సిలిండర్ 500 రూపాయలకి ఇస్తున్నాం. ఇలా పేదోడి కళ. గతంలో చెప్పారు కేసీఆర్ ఏం తింటాడో, కేసీఆర్ మన్మడ ఏం తింటాడో అదే బియ్యం పేదోడు తినాలన్నారు. తిన్నాడా? మరి ఇలా కళ నిజమైంది. ఇవాళ మేమందరం కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు ఏం తింటున్నామో, మన ముఖ్యమంత్రి ఏం తింటున్నాడో అదే సన్న బియ్యము ప్రతి పేదవాడు 3 పూటలు కడుపుండ తినాలా. పప్చారుతో తింటాడా, పెరుగుతో తింటాడా, 3 పూటలు తిని మరి ఆనందంగా ఉండాలని చెప్పి ఇలా రేషన్ కార్డులకు కూడా మళ్ళీ కొత్తగా అన్ని ఇస్తున్నాం. అందరు కూడా 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేకపోతే ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డులో 1 నెల రూపాయలు మీకు ఇస్తున్నాం. ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. మొన్న జనవరి ఏప్రిల్ 1 నుండి మన ఉగాది నాడు ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఇలా మీకు శాస్త్రీనగర్లో కూడా నేను ఒక రోజు ఇక్కడ బియ్యం ఇక్కడనే చేయమని చెప్పినాం. ఇప్పుడు మనకు 1 నిమిషం అయితే మీకు కూడా ఇక్కడనే లోకల్గానే ఇస్తాం. మీకు అందరు కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, 6 ఉంటే 36 కిలోలు, 10 మంది ఉంటే 60 కిలోలు. ఒక రోజు మీకు ఇక్కడ సెంటర్ ఓపెన్ చేపిస్తాం. ఇక్కడనే మీరు కలెక్ట్ చేసుకోండి. అయితే ఈ విధంగా అంటే ప్రభుత్వము ఒక్కొక్కటి అన్నీ చేసుకుంటూ వచ్చింది, మాట మీద ఉంటాం. అయితే ఇవాళ కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసారు, చేయలేదు, చెప్పలేదు అని. మేము అడుగుతా ఉన్నాం, ప్రజలు మాకు జడ్జిమెంట్ ఇచ్చింది, ఓటేసి గెలిపించింది 5 సంవత్సరాల కొరకు. మేము ఆ రోజు చెప్పేది కూడా 5 సంవత్సరాల కొరకు, 5 సంవత్సరాల లోపల ఇవన్నీ చేస్తామని చెప్పి. ఇలా 15 నెలలు కాకనే ముందే మీరు చేయలేదంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళా ఎన్నికలప్పుడు మేము ప్రజల దగ్గరికి పోయినప్పుడు మేము చెప్తాం ఏం చేసినాం, ఏం చేయలేదు. ఒకవేళ చేయలేకపోతే ఎందుకు చేయలేదో మేము అప్పుడు ప్రజలకు సమాధానం చెప్తాం, కానీ మీకు చెప్పే అవసరం లేదు. మీరేం దురాచరణలు పెట్టుకొని ఇంకేదో కాంగ్రెస్ని ఏదో వేద్దామంటే అది మీరు బొందలు పడతారని చెప్పి ప్రతిపక్షాలకు నేను చెప్పదలుచుకున్నా. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు శాస్త్రీనగర్లో మరి ఆ రోజు మళ్ళా గతమే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. కోడలస ఎక్కడ ఉండాలా, అల్లుడస ఎక్కడ వండుకోవాలా, మరి బర్రె దుడ్డే ఉంటే ఎక్కడ వండుకోవాలని మాట్లాడిండు. ఇదే పెద్ద మనిషి బక్క ఆయనేమో 500 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, కానీ ఇక పేదోనికి ఒక ఇల్లు కట్టేయలేదు. ఇవాళ మనకు కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ మనము మండలకు ఒక మోడల్ విలేజ్ కూడా సెలెక్ట్ చేసినాం. ఆల్రెడీ స్టార్ట్ అయిన ఇందిరా ఇల్లు. అవి కాక మనకు 3500 ఇళ్ళు మనకు వచ్చినాయి. ఇలా శాస్త్రీనగర్లో ఇప్పుడు మనకు అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం మన వాళ్ళంతా వచ్చి సర్వే చేసిండ్రు. సర్వే చేస్తే పాపం శాస్త్రీనగర్లో అంతా ఎక్కువ పేదోళ్ళే ఉన్నారు. 21 మంది అసలు ఇండ్లు లేవు, జాగ ఉన్నది, కట్టుకోవడానికి రెడీ ఉన్నారు. 34 మంది ఏమో అసలు ఇల్లు లేదు, జాగలేదు. ఇక L3 అంటే అసలు అంటే ఇంకా మిగతా వాళ్ళు ఇంకా 104 మంది ఉన్నారు. సో ఇప్పుడు 21 మందిగా ఎవరికైతే ఇప్పుడు ఇమ్మీడియట్గా జాగ ఉండి ఇల్లు లేదో వాళ్ళందరూ కూడా మీరు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా అండి. మీరు ఇల్లు కట్టుకుంటే మీకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి ఇప్పిస్తాం, ఇల్లు శాంక్షన్ చేపిస్తాం. ఇది మీరు కాజా గారు వీళ్ళందరూ కూడా మీరు ఒక 2-3 రోజులలోనే కమిటీలను పెట్టుకొని మీరు అందరూ కూడా ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో, ముగ్గు పోసుకోవడానికి రెడీ ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. వాళ్ళ ఇమ్మీడియట్గా మేము 5 లక్షల రూపాయలు వాళ్ళకి శాంక్షన్ చేపిస్తాం. 5 లక్షల రూపాయలు ఒకటేసారి రావు. ఇల్లు ఎట్లా కట్టుకుంటే ఎట్లా వస్తాయి. నాకు ఇల్లు లేదంటే పైసలు ఇయ్యరు, ఇల్లు కట్టుకుంటే పైసలు ఇస్తారు. కాబట్టి మీకు జాగా లేని వాళ్ళకు కూడా ఇలా భవిష్యత్తులో రాబోయే కాలంలో మనకు 34 మంది ఉన్నారు. 34 మంది ఉండని, 40 మంది ఉండని. ఇక్కడ మనకు శాసనాలు గవర్నమెంట్ జాగా ఉంది, అసైన్ భూములు ఉన్నాయి. ఏడన్నా ఒక 2-3 ఎకరాలు తీసుకొని మీకు అందరూ కూడా 75 గజాల కాడికి జాగా ఇచ్చి మీకు ఇల్లు కూడా కట్టిస్తాం. 5 ఏళ్ల లోపల మళ్ళీ ఎలక్షన్లు వచ్చే లోపల నేను చెప్తా ఉన్నా కదా, శాస్త్రీనగర్లో ఇండ్లు లేని వాళ్ళు ఉండకూడదు. ప్రతి ఒక్కరు పక్కా ఇల్లు ఉండాలి. ఆ విధంగా మనం ముందుకు పోదాం. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. 400 చదరపు అడుగులు అంటే 400 SFT ఇల్లు వరకు మీకు 5 లక్షలు వస్తాయి. మీ దగ్గర 1 లక్షనో 2 లక్షలు ఏదైనా జమ అయిన ఉండి మీరు మా ఇల్లు ఇంకా కొంచెం పెద్ద కట్టుకుంటామంటే 600 గజాల వరకు, 600 ఫీట్ల వరకు కట్టుకోవచ్చు. 400 నుండి 600 వరకు కట్టుకోవచ్చు. 600 కంటే ఎక్కువ ఉంటే ఇక గరీబోడి కింద కాదు, ఇక 1000 గజాలు కట్టి పెద్ద డబ్బులు ప్లేస్ కట్టుకుంటే నాకు ఇందిరా ఇల్లు అంటే ఇయ్యరు. కాబట్టి ఇండ్లు ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు ఇయ్యరు. ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇండ్లు ఇస్తాం.
ఇవాళ ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు 21 మంది కట్టుకుంటామని అంటున్నారు. మీరు అందరూ ముగ్గు పోసుకోండి, మాకు లిస్ట్ ఇవ్వండి, నేను కలెక్టర్ చెప్పి నేను అప్రూవల్ చేపిస్తాం. ఇల్లు కట్టుకుని ఇల్లు భూమి లేని వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ విడత ఇస్తాం. అదేవిధంగా ఇవాళ భూభారతి ఇష్యూ కూడా చాలా జాగాలలో మన భూముల ఇష్యూలు ఉన్నాయి. ఖబర్దార్ నేను చెప్తా ఉన్నా ఈ వేదిక నుండి, ఎవడైనా ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే మాత్రం టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని అయితే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మళ్ళీ భూములు బయట తీస్తే మళ్ళీ భూభారతి వస్తున్నది, మొత్తం కూడా సర్వే చేస్తే మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటే అవసరం పేదలకు వస్తాయి, కానీ వాళ్ళు తీసుకునడానికి లేదు. కాబట్టి ఏ భూమి సమస్య ఉన్నా ఇలా మరి ధరణి పేరు మీద చాలా అన్యాయాలు అవకతవకలు జరిగినాయి. కాబట్టి భూభారతి వస్తున్నది. ఇప్పుడు మనకు జూన్ 2 నుండి వస్తుంది. అన్ని గ్రామాలకు అధికారులే వస్తారు, గ్రామ సభలు పెడతారు, వీళ్ళు మీ ఫిర్యాదులు తీసుకుంటారు భూమికి సంబంధించినవి. తప్పకుండా జూన్ 2 నుండి మన డ్రైవ్ నడుస్తుంది, అవి కూడా అవుతాయి. అదేవిధంగా ఇవాళ ఇంకా అంటే చాలా ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటే. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మతాల పేరు మీద, కులాల పేరు మీద. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఇవాళ మనము ఇప్పుడు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలు బీజేపీ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలలో ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉన్నది, రాజస్థాన్ ఉన్నది, ఉత్తరప్రదేశ్ ఉన్నది. ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ పథకాలు, సన్నబియ్యం అనుకోండి, రైతులకు బోనసే అనుకోండి, లేకుంటే ఇందిరమ్మ ఇండ్లే అనుకోండి, మీకు పేదోళ్ళకి బస్సే అనుకోండి, ఏదైనా ఒక్క కార్యక్రమం అయినా బీజేపీ పరిపాలించే రాష్ట్రాల పేదోళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్, మన గుండు అరవింద్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆడ పోయి మోడీకి గులాంగిరి చేస్తూ ఉన్నారు. మన వైపు మాట్లాడతలేరు. మనం ఇట్లా ఓట్లేసి గెలిపించి పంపిస్తే ఢిల్లీకి వాళ్ళు తెలంగాణకు పైసలు రాకుండా అడ్డం పడుతున్నారు. ఇంకా తెలంగాణ అభివృద్ధిని అడ్డం పడుతున్నారు. ఇక్కడ వచ్చే పైసలు రావట్లేదు. వాళ్ళు ఇంకా తీసుకుపోయి మళ్ళీ గుజరాత్లో గులాంగిరి చేస్తూ ఉన్నారు. తెలంగాణ వైపు మాట్లాడతారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు అన్నట్టు. ఈ ఇంటి దొంగలు అంటే వాళ్ళు తెలుసా? ఒక ఇంట్లో తిని ఒక ఇంట్లో తిన్నింటిని దొంగతనం చేస్తారు అన్నట్టు. అంటే వీళ్ళు ఇక్కడ ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు అక్కడ గుజరాత్కు డబ్బులు పంపిస్తున్నారు, తెలంగాణకు రాకుండా అడ్డం పడుతూ ఉన్నారు. ఇవాళ మనం ట్యాక్స్ కట్టి మనం నూనె కొంటాం, బియ్యం కొంటాం, లేకుంటే ఇంకా ఏది మన పెట్రోల్ కొంటాం, ఇక్కడ సబ్బు కొంటాం, మనం ట్యాక్స్ కడతాం. ఆ ట్యాక్స్లో మనం ₹1 కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మనకు 42% మనకు వస్తున్నాయి, 58 ఇంకా వేరే రాష్ట్రాలకు పోతున్నాయి. అంటే మన పైసలే మనకి ఇస్తలేరు. మనం ఎవరిసం అడుగుతలేము. మనం కష్టపడి సంపాదించుకున్న పైసలు ఖర్చు పెడితే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి పోతే ఆ పైసలే మనకి ఈరాయి బాబు అంటే ఇస్తలేరు. సో ఈ విధంగా ఇంటి దొంగలాగా తయారైనరు బీజేపీ వాళ్ళు. ఇక టీఆర్ఎస్లో అయితే వాళ్ళు ఇక మరి అవినీతి పరులు, వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా తెలుసు. వాళ్ళిద్దరు కూడా ఇలా ఒకటైనరు. ఇలా వాళ్ళు బీజేపీ టీఆర్ఎస్ ఒకటై మనం మొన్న చూసాం, ఎమ్మెల్సీ ఎన్నికలు చూసాము, లోక్సభ ఎన్నికలు చూసాం. వాళ్ళిద్దరు ఒకటై తోటి దొంగలా తయారై మరి కాంగ్రెస్ను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు అందరు కూడా తెలుసు. ఇవాళ శాస్త్రీనగర్లో ఇది ఒక్క కార్యక్రమే కాదు. ఇవాళ దత్తు గారు చెప్తున్నా నేను, ఈ గ్రామంలో ఇంకేమైనా మిగిలిన సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఏమైనా ఉంటే మీరు ఎస్టిమేషన్ వేపిద్దాం. తప్పకుండా ఎక్కడ కూడా సీసీ రోడ్ లేకుండా, డ్రైన్ లేకుండా ఈ గ్రామం మొత్తం డెవలప్ కావాల్సిందే. ఇక్కడ అందరికీ పక్కా ఇండ్లు కట్టుకోవాల్సిందే, అందరూ సన్న బియ్యం తినాల్సిందే. కాబట్టి ఇక యువకులు చాలామంది ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. మరి గతంలో మనము తెలంగాణ ఉద్యమం చేసిందే మనము ఉద్యోగాల కొరకు. మరి ఇలా ఉద్యోగాలు రాకుంటే మనం వచ్చినాకనే 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఇంకా మళ్ళీ ఈ మే నెలలో మనకు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, ఒక 55,000 ఉద్యోగాలు మళ్ళీ ఇస్తున్నాం. సరే, అది చదువుకున్న వాళ్ళు, డిగ్రీ పాస్ అయ్యి ఇంకో పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయచ్చు. కానీ రాని వాళ్ళు ఇప్పుడు ఏదో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, లేకుంటే ఇంకేదో సమస్యతో, కుటుంబ సమస్యలతో ఇంటర్మీడియట్ చదువుకున్నారు, ఎస్ఎస్సి చదువుకున్నారంటే వాళ్ళకి ఎట్లా? వాళ్ళని కూడా కాపాడుకోవడానికి ఇవాళ రాజీవ్ యువ వికాస్ పేరు మీద స్పెషల్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరికీ కూడా ఒక 6,000 కోట్లు పెట్టి ఇవాళ ఒక స్కీమ్ పెట్టినాం మనం. మీరు అప్లై చేసుకోండి. మీరు ఆటో కొనుక్కుంటారా, మీరు కిరాణా షాప్ పెట్టుకుంటారా, లేకుంటే ఏదో ఇంకేదైనా అంటే బార్బర్ షాప్ పెట్టుకుంటారా, లేకుంటే మెకానిక్ షాప్ పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారా, మీరు 4 లక్షల వరకు మీకు ఎలిజిబిలిటీ ఉంది. మీరు అందులో 70% మీకు సబ్సిడీ దొరుకుతుంది. మీరు అప్లై చేసుకోండి. తప్పకుండా వీలైనంత మటుకు అందరు కూడా అర్హులందరూ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఈ విధంగా మరి అంటే శాస్త్రీనగర్ ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో డెవలప్డ్ అంటే అన్డెవలప్డ్ విలేజ్ అనో లేకుంటే వెనుకబడిన ప్రాంతంలో ఉండకూడదు. ఇది నేను ఇప్పుడు ఇంతకుముందే బాగిరెడ్డి గారు చెప్పి మాది పక్కూరే జలాల్పూర్, ఇది మన ప్రాంతం. ఇది తప్పకుండా ఆ రోజు చెప్పినా నేను నన్ను గెలిపించండి, తప్పకుండా ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తా, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేద్దామని చెప్పినాం. ఇలా రామ్నగర్ కూడా పోయిన వాళ్ళు అన్నారు, అసలు గతంలో 5 ఏళ్లలో మా ఊరికి ఎప్పుడు ఎమ్మెల్యే రాలేదు సార్, వస్తే కూడా ఎన్నికలప్పుడు వచ్చిండ్రు. ఇలా రోడ్లు అయిపోయినాయి, మాకు అన్నీ గ్రామ పంచాయతీ అయిపోయింది, అన్నీ కూడా అయిపోయింది. మరి ఇంకా బాగుందని వాళ్ళు ఆనందపడుతున్నాయి. ఇప్పుడు చిన్న చిన్న గ్రామాలు చాలామంది పట్టించుకోలేదు. సో ఇవాళ చిన్న గ్రామం పెద్ద గ్రామం అని కాదు,
మన వాళ్ళే ఇక్కడికి ఉన్నది, మన ఓటర్స్ మనోళ్ళు, మన ప్రజలు కాబట్టి వాళ్ళను చెప్పిన మాట మీద మనం నిలబడి వాళ్ళకి చెప్పిన మాట మీద వాళ్ళకు మనము అభివృద్ధి చేసి చూపించాలనే ఉద్దేశంతో ఇవాళ శ్రీరాములు మన శాసన రావడం జరిగింది. మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో ఈ టీఆర్ఎస్ మన బీజేపీ యొక్క ట్రాప్లో మీరు పడకుండా ఇదే అభిమానాన్ని, ప్రేమను కాంగ్రెస్ వైపు చూపించాలని చెప్పి కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.